హాయ్ అండి, దిస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే బేసికలీ ది థింగ్ ఏంటంటే చాలామందికి ఈ మధ్య పెళ్ళిళ్ళు అయిన తర్వాత డివోర్స్లు అవుతున్నాయి కదండి. సో ఈ డివోర్స్లు అయినప్పుడు ఆడపిల్లలకి ఎంత ప్రాబ్లం ఉంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి నేను యాక్చువల్గా రివర్స్ సైకాలజీ టెక్నిక్స్ మీకు నేర్పిద్దామని ఇది వీడియో పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోర్స్ది అయినప్పుడు కానీ డివోర్స్ డ్రాఫ్ట్ అంటే జస్ట్ ఉట్టిగానే ఒక పేపర్ మీద వాళ్ళ లాయర్ని పెట్టుకొని మీకు ఒక నోటీస్ పంపిస్తారనమాట. ఓకే, అది కోర్టు నుంచి రాదు. ఫస్ట్ డ్రాఫ్ట్ లాయర్ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, మీ హస్బెండ్ దగ్గర నుంచి. సో అప్పుడు రివర్స్ సైకాలజీ కోర్స్ అంటే నేను సైకోథెరపీ చేసిన కదా, డిగ్రీ ఉంది నాకు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ది మాస్టర్స్ వెరీ సూన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లినికల్ ట్రైనింగ్లో ఉన్నాను నేను. ఓకే, అందుకనే నేను బిజీగా ఉంటాను అండ్ వేరే ఎవరికి కూడా టైము ఉండదు నాకు. వాళ్ళకి ఈ పిచ్చకుంట్ల వేషాలు వేస్తున్నారు మా హస్బెండ్ సైడ్, వాళ్ళకి అందరికీ ఇదివరకు ఏంటంటే నేను ఈ కోర్టు ప్రొసీజర్స్కి దీనికి దానికి ఏదన్నా వచ్చినా కానీ నాకంటూ వాట్ ఐ యూస్ టు డూ ఈజ్ జస్ట్ ప్రతిదానికి నేను రియాక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు నాకు ఆ టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎ టైం ఫర్ దాట్ టు టాక్ టు ది పీపుల్. వాళ్ళను ఫ్రెండ్షిప్ చేసుకుంటా అంటే ఓకే చేసుకుంటా, కానీ పొద్దుతమానం ఈ కంటిన్యూస్గా వాళ్ళకి టైం స్పెండ్ చేసే టైం నాకు లేదు. సో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను నేను. కాబట్టి ఈ వీడియోలు తీయడం కూడా కొంచెం లేట్ అయిందండి. ఓకే, డోంట్ గెట్ మీ రాంగ్. సో ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేస్తాను. బట్ ఇంకా కోర్సు స్టార్ట్ అయ్యి ఇంకా సైకాలజీ కోర్స్ స్టార్ట్ అయిందని అయితే నాకు అసైన్మెంట్స్ అని ఎస్ఎస్ అని ఇవన్నీ ఫుల్ బిజీగా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బేబీస్ తోటి చిన్నపిల్లలతోటి పని చేయడం అంటే అంత ఈజీ కాదు. సో వర్క్కి పోయి వస్తే ఐఎమ్ సో టైర్డ్ యాక్చువల్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎ టైమ్ ఫర్ దిస్ బ్లడీ స్టూపిడ్ షిట్లు, లవ్ మ్యాజిక్ లేసుడు, లవ్వులు చేసుడు. నాకు టైం లేదు దానికి. అయినా నేను ముసలిదాన్ని అవుతున్నా, ఇప్పుడు ఏజ్ కూడా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఏమో 20sలో ఉన్నట్లాగా గుర్రంలాగా ఎగురుతానికి కూడా టైం లేదు అండ్ నాకు ఓపిక లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే డివోర్స్ అయితే ప్రాబ్లమ్స్ ఏమవుతుంది అనేది మొత్తము రివర్స్ సైకాలజీ ఎట్లాగా మీరు సైకలాజికల్ గేమ్స్ వాళ్ళతో ఆడాలి, వాళ్ళు గేమ్స్ ఎట్లా ఆడతారు అండ్ దానికి ఎట్లా మీరు రియాక్ట్ కావాలనేది చెప్దామని చెప్తున్నాను. ఓకే, ఆడపిల్లలకి, ఉమెన్కి. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు డివోర్సు మీ హస్బెండ్ నుంచి రావాలని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగు లాయరు మీకు నోటీస్ పంపిస్తుంది. కోర్టు నుంచి వచ్చే నోటీస్ కాదది. ఓకే, ఫస్ట్ థింగ్ రాగానే మీరు వర్రీ అయిపోయి ఓ మై గాడ్ ఇట్లా నన్ను వదిలేసిపోతున్నాడు, డోంట్ క్రై. నేను అస్సలు కొంచెం కూడా ఏడవల. ఎందుకంటే చెప్పనా, అది దేవుడు మీకు చేస్తున్న హెల్ప్. ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ మెంటలీ సిక్. వాళ్ళు మంచి మొగోడైతే భార్యకు ప్రొవైడ్ చేస్తాడు ఫైనాన్షియల్గా, పిల్లల్ని భార్యని రెస్పెక్ట్ ఇస్తాడు, మంచిగా చూసుకుంటాడు, ఇంకో ఆడపిల్ల కోసం పోడు, వేరే ఆడదాంతో పండుకోడు. ఓకే, వాడు పండుకున్నాడంటే వాడు సైకోగాడే. డెఫినెట్లీ 100% హీఈస్ అ malignant or covert narcissist. Okay, I'm telling you that is for sure. ది థింగ్ ఏంటంటే వర్రీ అయిపోయి ఫస్ట్ థింగ్ టెన్షన్ అయిపోయి ఏడ్చి భయపడి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి ఓ అమ్మ అట్లయింది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, టెన్షన్ పడకండి. ఫస్ట్ థింగ్ డివోర్స్ ప్రొసీజర్లో 3 థింగ్స్ ఉంటాయి.
ఓకే, నేను వేరే వీడియోస్ కూడా ఇంకా డివోర్స్కి సంబంధించిన 3 వీడియోలు ఉన్నాయి. 3 వీడియోలు నేను పెడతానండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను బాగా బిజీగా ఉన్నాను కాబట్టి ఈ వర్క్ వేయటలల్లా ప్లస్ ఫుల్ టైం జాబ్ చేయాలన్న థీము అండ్ శాలరీ కూడా ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను వాలంటీర్గా కూడా నేను ఎమ్నిషియా అంటారు కదా, మామూలుగా మెంటల్గా ఈ మర్చిపోతారు కదా, గజని సినిమా చూసిరా మీరు? వాడు మర్చిపోతాడు కదా ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి, అట్లాగా. సో అట్లాంటి వాళ్ళది అనమాట ఎమ్నిషియా అండ్ ఆల్జైమర్స్ ఉన్నోళ్ళు, రెట్రోగ్రేట్ ఎమ్నిషియా ఉన్నోళ్ళు వాళ్ళు మర్చిపోతారు, థింగ్స్ గుర్తుండవు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేద్దామని ఈవెన్ వాలంటరీ బేసిస్లో కూడా ఐఎమ్ ట్రయింగ్ టు హెల్ప్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఐ క్యాన్. సో థింగ్ ఏంటంటే నాకు టైం ఉండట్లేదు కాబట్టి లేట్ అయింది. అండ్ డివోర్స్ ఎప్పటి నుంచో నేను వీడియోలు పెడదాం అనుకుంటున్నాను, అస్సలు టైము కుదరట్లేదు కాబట్టి ఈరోజు పెడుతున్నాను. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే సొలిసిటర్ నుంచి మీకు డ్రాఫ్ట్ వచ్చినప్పుడు, డ్రాఫ్ట్ అంటే జస్ట్ ఓన్లీ నోటీస్ అనమాట. ఓకే, పలానా రీజన్ వై నీ భర్త నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్తారనమాట. ఓకే, అది డ్రాఫ్ట్ మీకు ఒక 2-3 పేజెస్ వర్త్ ఒక పలానా పర్టికులర్ సొలిసిటర్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళు. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే యూ విల్ రిసీవ్ ది డ్రాఫ్ట్ అండ్ డివోర్స్ పిటిషన్ లెటర్. ఓకే, అది చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్రీ కావాల్సిన అవసరం లేదు. సెకండ్ థింగ్, మీ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? థర్డ్ థింగ్ ఏంటంటే కూల్ డౌన్, గో టు ది లాయర్, ఫ్యామిలీ లాయర్కి పోయి క్లియర్ కట్గా చెప్పండి, నేను సిగ్నేచర్ చేస్తాను, ఆయన సిగ్నేచర్ చేయాలి, నాకు బిడ్డ ఉంటే కొడుకు ఉంటే నాకు విజిటేషన్ గ్రౌండ్స్ అనేది వాళ్ళు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అండ్ మీరు గట్టిగా ఉండండి, ఎందుకంటే మీకు ఒక విధంగా దేవుడు హెల్ప్ చేస్తుంది. వాడు సైకో కాబట్టే వాడు మీకు తెలియకుండా వేరే ఆడోళ్ళతోటి పండుకోవచ్చు. ప్లస్ దే మే నాట్ టెల్ యూ దట్ ఎన్ని తింగరేషాలు వేస్తుండో వెనకంగా. మేబీ డ్రగ్ డీలింగ్సే ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకు పైసలు పే చేసి మీ బిడ్డల్ని కొట్టమని చెప్పొచ్చు. అండ్ వాళ్ళని అటాక్ చేయమని, మిమ్మల్ని సెక్షువల్గా హెరాస్ చేయమని ఇంటికి పంపించవచ్చు. ఆర్ దే కెన్ డూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోటి కలిపి మీ మీద అటాక్ చేయొచ్చు. అవన్నీ ప్లాన్స్, వాళ్ళు మీ ప్రాపర్టీని ఎట్లా గుంజుకోవాలి అవన్నీ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి మెంటల్గా. సో వాళ్ళకి ఏంటంటే లా ప్రకారము ఎట్లా ఏంది అనేది ముందే వాళ్ళన్నీ ప్లాన్ చేసుకొని చేస్తారు. అట్లాంటి కుక్కల మొహాలే, కంతిన మొహాలు, లంబడి కొడుకలే ఇట్లాంటి పిచ్చ వేషాలు వేస్తారు వాళ్ళ అమ్మలతోటి. అస్సలు తప్పు అత్తల దగ్గర ఉంటుంది. కొడుకులను వెనక కేసుకొస్తారు, తప్పులు చేస్తే ఇది తప్పు అని వచ్చి ఒక్క అత్తను చూపిరే తన వచ్చి కోడలికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఉండదు. వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళకి తెలుసు, దే నో దే ఆర్ డూయింగ్ ది మిస్టేక్స్. దే విల్ డూ దట్ ఆన్ పర్పస్ టు హెరాస్ యూ. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే మాత్రం పిల్లల్ని మాత్రం అసలు ఇవ్వకండి. మీరు ఎంత గట్టిగా ఉండాలంటే ముసలికి ఇట్లా ఎట్లుంటుంది, చప్పుడే కాడ కూర్చుంటుంది. ఓకే, ఎవరైనా వచ్చినప్పుడు ముసలికి ఏంటంటే ఏమంటారు కదా, బయట ఉన్నప్పుడు దానికి ఎనర్జీ ఉండదు తోకల, అది నీళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రమే తోకల ఎనర్జీ ఉంటుంది. అదేం చేస్తుంది, ఇట్లా మాడుపు మొహం పెట్టుకొని కూర్చుంటుంది. అవునా కాదా? దగ్గరికి ఏదన్నా డీరో లేకపోతే ఏదైనా మనిషో ఎవడనో పోయినప్పుడు అది నీళ్ళల్లో ఉన్నప్పుడు దాని తోకలో ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే నేను జువాలజీ చేసిన వాడు నాకు తెలుసు. పోయి ఏం చేస్తుంది, లటుక్కున పట్టుకొని కండలు బిక్కొని తిడుతుంది. అవునా కదా? మీ పర్సనాలిటీ కూడా అట్లా ఉండాలి సైకోపాత్స్ తోటి, నీకు డివోర్స్ ఇచ్చిన వాళ్ళతోటి. ఓకే, మీరు ఎంత గట్టిగా ఉంటే అంత బెటర్. ఓకే, టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాయర్ దగ్గరికి పోయి నాకు క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్ కావాలి, నేను కోర్టుల చుట్టూ తిరిగి పైసలు వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, పిల్లలు నా దగ్గర ఉండాలి, వాళ్ళకి విజిటేషన్ గ్రౌండ్స్ కూడా
ఓన్లీ సూపర్విజన్ అయితేనే నేను ఒప్పుకుంటాను, లేకపోతే నేను ఒప్పుకోను. అండ్ పిల్లల్ని హార్మ్ చేసే మగవాళ్ళు ఉన్నారనుకోండి, మిమ్మల్ని డొమెస్టిక్ వైలెన్స్ చేస్తే నేను ఇండియాలో ముచ్చట చెప్పట్లేదు, ఎందుకంటే ఇండియాలో మోస్ట్లీ ఆడోళ్ళకి అది చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ రైట్స్ అయిపోయి మగోళ్ళు చాలామంది సైకోలు కావాలని ఆడపిల్లల్ని టార్చర్ పెట్టి కావాలని చేసేసి అడల్టరీ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ అది బయటికి చెప్పరు, వాళ్ళకు వేరేటోళ్ళతోటి పోతారు, పెళ్ళి చేసుకుంటారు అండ్ పిల్లల్ని కంటారు. దే వోంట్ టెల్ యూ ఎవ్రీథింగ్. చాలా థింగ్స్ వెనకంగా స్నీకీ పీక్ చేస్తూనే ఉంటారు. అవి దే వోంట్ టెల్ యూ. నువ్వు నోటీస్ చేయకుండా మనం నమ్మితే అది నీ నీ అవివేకం, నా తప్పు కాదని అంటారు వాళ్ళు. కాబట్టి ఎంతసేపు మన మీద రుద్దాలని ట్రై చేస్తారు వాళ్ళ ఇన్సెక్యూరిటీస్. ఓకే, కాబట్టి అట్లాంటి వాళ్ళని తుడిచిపారేయాలి ఎమ్మటే. ఏంటంటే చెప్పు తీసుకొని ఒక్క ముడ్డు మీద బీకినట్టు ఉండాలి. అంతేగాని మీరు భయపడ్డారు అనుకోండి, మీరు ఏడ్చిరు అనుకోండి, మీ ఎమోషన్స్ని వాళ్ళు ముట్టిలో పెట్టుకొని ఇది ఏడుస్తుంది ఇక దీన్ని మంచిగా సమ్మగా ఆడుకోవచ్చు అని ఛాన్స్ తీసుకుంటారు. డోంట్ గివ్ దట్ ఛాన్స్ టు దెమ్. ఓకే, నేను అసలు ఏడవం కూడా ఏడవల. నా డివోర్స్ అయింది డిఫరెంట్ లేనిది. వీడు నా బిడ్డను తీసుకపోతా అని బెదిరించి నా మీద అటాక్ చేసిండు కాబట్టి నేను పోలీసు వాళ్ళని పిలిచిన. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చారు. నా సిచ్యువేషన్ డిఫరెంట్. జస్ట్ చెప్తున్నా మీకు, ఒకవేళ మీది కనుక అట్లా డివోర్స్ అయితే మాత్రము సో టెన్షన్ పడకండి, పోండి. పిల్లల్ని నేను ఎవరికి ఇయ్యను. ఓకే, పిల్లలు నా దగ్గరనే ఉంటారు. అండ్ చెప్పాలి మీ లాయర్కి క్లియర్ కట్గా చెప్పండి. క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ పిటిషన్ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, దాని మీద నేను సిగ్నేచర్ చేస్తాను. బట్ వాళ్ళు కావాలని మీతోటి హెరాస్ చేయడం కోసము మీ దగ్గర మీకు మీ సెటిల్మెంట్లో వచ్చే డబ్బులు మొత్తం మీకు ఇవ్వకుండా ఉండడం కోసము డివోర్స్ అయిన తర్వాత వాళ్ళు సిగ్నేచర్ చెయ్యమని పిచ్చకుంట్ల వేషాలు వేస్తారు. సో మీ లాయర్కి క్లియర్ కట్గా చెప్పండి, క్లీన్ బ్రేక్ మాత్రమే పోతాము, పిల్లలు మీ దగ్గర ఉండాలి. సెకండ్ థింగు. ఓకే, థర్డ్ థింగు, యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఒకవేళ పిల్లల్ని ఎటువంటి హరాస్మెంటు అబ్యూజ్ అనేది మీరు ఒప్పుకోకండి. అండ్ మీకు ఒకవేళ మామూలుగా జాబ్ లేకపోతే మాత్రము కంపల్సరీ లీగల్ ఎయిడ్ కింద ఫ్రీ లాయర్ వస్తుంది మీకు. ఓకేనా, లీగల్ ఎయిడ్కి అప్లికేషన్ లీగల్ ఎయిడ్ చేసే వాళ్ళకి ఆ వెబ్సైట్లల్లో వాళ్ళకి లాయర్లకి కింద లీగల్ ఎయిడ్ అని ఉంటుంది. సో లీగల్ ఎయిడ్ లాయర్స్ ఎవరెవరు అనేది గూగుల్లో చెక్ చేయండి, మీకు వస్తుంది. లీగల్ ఎయిడ్ లాయర్, ఫ్రీ లాయర్ వస్తుంది మీకు. ఒకవేళ లీగల్ ఎయిడ్గా ఒకవేళ లాయర్ రాకుండా కానీ మీరు మాత్రం ఎక్కువ టైము అండ్ మనీ స్పెండ్ చేయకండి లాయర్లకి. ఎందుకంటే లాయర్లు కానీ జడ్జిలు కానీ వాళ్ళు ఏంటంటే కావాలని ఇట్లా చేస్తాం, ఇది చేస్తామని కావాలని పొడిగేయాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఎంతసేపు నీకు కేసు ప్రొలాంగ్ అయితే అన్ని పైసలు వాళ్ళకి వస్తాయి, నీకు వచ్చేది మొత్తం నష్టమే తప్పితే నీ పైసలు పోతాయి తప్పితే నీకు వచ్చేది ఏమి ఉండదు. ఎవరి బిజినెస్ వాందే. ఓకేనా, ఇవాళ రేపు జనాలు పైసల కోసం ఎంతకైనా దిగిస్తున్నారు, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతుర్రు. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఓకే, చెప్పేసి అది అయిన తర్వాత ఏమవుతుందంటే పిటిషన్ అప్లికేషన్ పెట్టుకున్నాక మీరు సిగ్నేచర్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డిఫెండ్ మై కేస్ అని చెప్పండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఇట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ది నేను డిఫెండ్ చేసుకుంటున్నా వాట్ ఎవర్ ది అలిగేషన్స్ హీ మేడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాలి, గట్టిగా ఉండాలి. ఓకేనా, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దాని తర్వాత 6 వీక్స్ కంపల్సరీ గ్యాప్ ఉంటుందండి. ఆ గ్యాప్ లోపల మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక 4-5 సార్ల కంటే ఎక్కువ నేను ఇంకా కోర్టుకు రాను, ఐ నీడ్ టు ఫినిష్ దిస్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ 6 వీక్స్ నోటీస్ ఉంటుంది. ఆ 6 వీక్స్ తర్వాత డివోర్స్ నిసి అంటారు. ఓకే, డివోర్స్ నిసి NISSI. ఓకే, డివోర్స్ నిసి అనేది కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత
కంపల్సరీ డివోర్స్ నిసి మీద ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా కంపల్సరీ సిగ్నేచర్ చేయాలి. దాని తర్వాతనే వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి అండ్ వైఫ్ని హస్బెండ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కంపల్సరీ ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కంపల్సరీ. ఇక్కడ నాకు తెలీదు, బట్ ఇండియాలో అయితే అడల్టరీ ఉంటే మాత్రం, అడల్టరీ అంటే ఏంటంటే నువ్వు వైఫ్ ఉండగా వేరే ఆడదానితో పండుకొని పిల్లలు కన్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా అవన్నీ చెప్పకపోయినా ఓకే, అవి ఎట్లా అబద్ధం ఆడతారు వాళ్ళు కోర్టులో, బట్ అట్లాంటిది ఉంటే అడల్టరీ కిందికి లెక్కకు వస్తుంది, బిగమీ కిందికి లెక్కకు వస్తుంది. సో బిగమీ ఈజ్ వన్ ఆఫ్ ది, ఇక్కడ యూకేలో పాలిగమీ అంటారు, బట్ ఇండియాలో బిగమీ అంటారు. ఇట్స్ అ వెరీ వెరీ హై కేస్ అనమాట. సో డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఒక లాయర్ అంటూ వస్తుంది. అండ్ దానికి ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు ఏంది అనేది వేరు ఇంకో వీడియోలో చెప్తా. ఈ వీడియో ఏంటంటే మీరు మిమ్మల్ని ఎట్లా కోపప్ చేసుకోవాలి ఆఫ్టర్ డివోర్స్ అనేది నేను చెప్తున్నాను అనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి, ఏడవకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఏడుస్తే వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు అండ్ ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇంకా టార్చర్ పెడతారు. సో కాబట్టి డోంట్ క్రై, ఓకే. అండ్ అదర్ థింగ్, డివోర్స్ నిసి వచ్చిన తర్వాత అడల్టరీ అవన్నీ ఉంటే మామూలుగా ఏదన్నా క్రైమ్స్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఏదైనా ఇన్వాల్వ్ అయితే ఇక్కడ మాత్రం స్కాట్ షెడ్యూల్ అంటారు. స్కాట్ షెడ్యూల్ అంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్స్ మొత్తం ఒక అప్లికేషను లాగా పెట్టుకొని దానికి మొత్తము అప్లికేషన్ కాదు, మొత్తము దాంట్లో లిస్ట్ ఆఫ్ ది థింగ్స్ నువ్వు రాయాలన్నమాట, ఏమేమి ఇన్సిడెంట్స్ అయినాయి నీ లైఫ్లో అనేది. సో అవన్నీ కలిపి ఒక కంపల్సరీ ఒక 1 day ఆర్ 2 days ఓల్ డే వాదన ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్ హియరింగ్ ఉంటుంది. ఆ 2 days కంపల్సరీ ఉంటాయి దానికి సంబంధించి. దాని తర్వాత ఫైనాన్షియల్గా ఏంటంటే ఇది ఇల్లు ఒకటి, ఈ డివోర్స్ నిసి మీద మాత్రం ఆయన దగ్గర నుంచి మీ దగ్గర నుంచి కంపల్సరీ సిగ్నేచర్ కావాలి, ఓకే. అది అయిపోయినాక 6 weeks అయిపోయిన తర్వాత ఓకే, కంపల్సరీ అయినాక మీకు నోటిఫికేషన్స్ కోర్టు నుంచి రెగ్యులర్గా వచ్చేటట్లాగా ఒక లాయర్ని, మంచి లాయర్ని పెట్టుకొని డీల్ చేయండి. ఎందుకంటే లాయర్ ముందులు కూడా మోసం చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే కోర్టులో ఏమేమి మోసాలు జరుగుతాయని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే, వేరే వీడియోలో. బట్ ఆ ఒక్క విషయంలో ఏంటంటే నిసి తర్వాత సిగ్నేచర్ అయిన తర్వాత అది క్రాస్ ఎగ్జామినేషన్ హియరింగ్ ఉంటుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ హియరింగ్స్ ఒక 2 ఉంటాయి, ఓల్ డే 2 or 3 days ఉంటాయి. దాంట్లో ఏమవుతుందంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే వాళ్ళ ఫైనాన్స్, ఆయన ఫైనాన్సెస్ ఏంది, నీ ఫైనాన్సెస్ ఏంది, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఇద్దరి పేరు మీద ఉందా, లేకపోతే టర్న్ మళ్ళీ ఇంకోటి పెన్షను, ఆయన వర్క్ పెన్షను మీకు 50% వస్తుందండి కంపల్సరీ. సో దానికి మీకు కన్సెంట్ ఆర్డర్ అనేది కంపల్సరీ కోర్టు వేయాలి. అండ్ తర్వాత అది డివోర్స్ అబ్సల్యూట్ అనేది 6 weeks నిసిలా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళకి పాప కానీ బాబు కానీ మీకు ఉంటే వాళ్ళు రారు, అంటే వాళ్ళకి ఇయ్యరు అనమాట, ఓకే. అంటే ఫుల్ కస్టడీ మీకే ఉంటుంది పిల్లలది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే వీళ్ళది అయిపోయిన తర్వాత కంపల్సరీ వాళ్ళు సమన్స్ వేయాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. దగ్గర నుంచి నీకు కనుక ఎటువంటి వాళ్ళు ఏమన్నా మీ మీద అటాక్స్ గిట్లా చేస్తే కంపల్సరీ వాళ్ళు సమన్స్ వేయాలి, కన్సెంట్ ఆర్డర్ అనేది ఉండాలి. కాబట్టి ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు ప్రాపర్టీ వస్తుంది, ఓకే. ఒకవేళ పాప ఆర్ బాబు మీ దగ్గర ఉంటే కౌన్సిలింగ్ అయిన తర్వాత ఇద్దరికి ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఓకే, ఒకవేళ మీ హస్బెండ్కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పాప కానీ బాబు కానీ మీ దగ్గరనే ఉంటారు, వాళ్ళకి ఇయర్ పిల్లల్ని, ఓకే. అండ్ వేరే ఓన్లీ భార్యాభర్తలకు తప్పితే వేరే ఎవరికి కూడా అధికారం ఉండదన్నమాట, ఓకే. పిల్లల్ని తీసే అధికారం ఈవెన్ సోషల్ వర్కర్స్ కూడా ఉండదు. They don't have any capacity or authority to do the illegal things, okay. అండ్ సెకండ్ థింగ్, అది అయిపోయిన తర్వాత కంపల్సరీ పెన్షన్ అప్లికేషన్ పెట్టుకోండి. ఇల్లు మీకు వస్తుంది, ఫర్నిచర్ మీకు వస్తుంది. అదర్ థింగ్ మన స్పౌసల్ మెయింటెనెన్స్ వస్తుంది, ఆలిగమి అంటారు కదా.
సో స్పౌసల్ మెయింటెనెన్స్ కంపల్సరీ వస్తుంది. అండ్ చైల్డ్ మెయింటెనెన్స్ వస్తుంది మీకు, మీ పాపకు ఆర్ బాబుకు చైల్డ్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. నేను అంతా డిస్క్రిప్షన్లో పెడతలేండి, ఓకే, ఏమేమి వస్తాయి మీకు అనేది. అవి మాత్రం కంపల్సరీ మీకు వచ్చేటట్టు చూసుకోండి. స్పౌసల్ మెయింటెనెన్స్, వర్క్ మీ ఆయన వర్క్ పెన్షను, ఓకే, చైల్డ్ మెయింటెనెన్స్, అండ్ అవి కంపల్సరీ. డివోర్సు అబ్సల్యూట్ అనేది సర్టిఫికెట్ గ్రాంట్ అయిన తర్వాత కంపల్సరీ సమన్స్ పెట్టేసి వాళ్ళు కన్సెంట్ ఆర్డర్ మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, మీ హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం రాసుకోవాలన్నమాట. ఏంటంటే మేము యాక్చువల్గా మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇప్పటి నుంచి కాంటాక్ట్ అనేది కంప్లీట్ కట్ అనేది. సో అట్లయితే ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 7-8 కంటే ఎక్కువ సార్లు మీరు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు, ఓకే. నేను చేసిన సేమ్ తప్పు చేయకండి. నాకు తెలవక ఏంటంటే ఎంతసేపు వీడు తప్పు చేసిండు కదా, వాళ్ళు జైలు వేస్తారు అని నేను దేవుని మీద కంప్లీట్ హోప్స్ పెట్టుకొని నేను అనవసరంగా 62 lakhs స్పెండ్ చేసినాను నా పాప మీద. ఎందుకంటే పాప నాకు రాకుండా వీళ్ళు వెనక నుంచి ఎట్లాంటి పిచ్చకుంట్ల వేషాలు వేసారంటే బ్లాక్ మ్యాజిక్ వేసి కోర్టు కేసులు విన్ అయ్యారు వాళ్ళు. సో ఎనీవే, సో వాట్ హ్యాపెండ్. సో నేను నా పర్సనల్ విషయాలు చెప్పదలుచుకోలేదు. బట్ థింగ్ ఏంటంటే ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్ కింద ఫస్ట్ పెన్షన్, ఇల్లు వచ్చేటట్టు చూసుకోండి. స్పౌసల్ మెయింటెనెన్స్ మీకు వస్తుంది. పాపది మన ఫ్రీ లాయర్ వస్తుంది ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్వాల్వ్ అయితే. అండ్ పాపకు ఆర్ బాబుకు ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ చైల్డ్ మెయింటెనెన్స్ వాళ్ళు పే చేయాలి, ఓకే. చైల్డ్ మెయింటెనెన్స్ సర్వీస్ ఉంటుంది, మీరే స్ట్రైట్ అవే ఫోన్ చేసి వాళ్ళకి తెలుసుకోండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మీకు బిల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే సింగిల్ పేరెంట్ కింద మీకు ఒకవేళ జాబ్ చేయకపోతే మీకు బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ యూకేలో అయితే వస్తాయి, బట్ ఐ డోంట్ నో అబౌట్ ఇండియా, ఓకే. గవర్నమెంట్ పే చేస్తుందా లేదా అనేది తెలియదు నాకు. ఒకవేళ మీ పాప ఆర్ బాబు ఏమన్నా మెంటల్ హెల్త్ డిసబిలిటీస్, మెంటల్ ఇంపైర్మెంట్ ఉందనుకోండి, ఒకవేళ ఆటిజము అట్లాంటివి ఉంటే కూడా మీకు బెనిఫిట్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంతో కొంత గవర్నమెంట్ దగ్గర నుంచి సిక్ పే అనేది పిల్లలకు పే చేస్తారు, ఓకేనా. అదొకటి. అదర్ థింగు, అది ఫస్ట్ థింగ్ నేను చెప్పేది. దాని తర్వాత ఇమ్మీడియట్గా పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోండి. వర్క్ పెన్షన్ రావాలంటే ఎన్ఎక్స్ ఫామ్ అనేది ఉంటుంది, P1 ఫామ్ అంటారు ఇక్కడ, మరి ఇండియాలో నాకు తెలీదు, ఓకే. ఇండియాలో ఉన్న వాళ్ళకి చెప్తున్న ఆడవాళ్ళకి కంపల్సరీ 50% షేర్ అనేది కంపల్సరీ వస్తుంది. మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరము, లాయర్ అవసరము. పెన్షన్ డీల్ చేసేటోళ్ళు, డివోర్స్ డీల్ చేసే లాయర్స్ సేమ్ ఉండరు ఈ కంట్రీలో అయితే, బట్ ఇండియాలో మేబీ అందరూ ఒకటే చూస్తారు, ఐ డోంట్ నో, ఓకే. అండ్ మీ లాయర్ దగ్గరికి పోయి మీ లాయర్కి ఓకే ఆమె 30,000 ఇచ్చింది కదా నీకు, నేను 60,000, నీకు ఇంకో 10,000 ఎక్స్ట్రా పే చేస్తా, వాళ్ళు కేసు విన్ కాకుండా చూడమని పిచ్చకుంట్ల వేషాలు వేసి నీ లాయర్ తోటి మాట్లాడాలి, డీలింగ్స్ అమికబుల్ రూట్లో పోతామనేసి పిచ్చకుంట్ల వేషాలు వేస్తారు వెనక నుంచి. అట్లాంటి ఏం కాకుండా మీరు గట్టిగా ఉండి సార్ట్అవుట్ చేసుకోవాలి మీరు, ఓకే. ఆడవాళ్ళు గట్టిగా ఉండాలి, ఏడవద్దు. పిల్లలకు సమస్యలు ఉన్నాయి కదా, ఇది ఉంది కదా, అది ఉంది కదా, స్కూల్ డ్రాప్ చేసుడు, ఐ హ్యావ్ బీన్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఓకే. యూ నీడ్ టు బి స్ట్రాంగ్, ఓకే. అది. అండ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, పిల్లల విషయంలో మాత్రం వాళ్ళకి ఛాన్స్ అస్సలు ఇవ్వకండి. ఎవరు కోర్టులో చెప్పినా ఎవరు చెప్పినా మీ లాయర్కి గట్టిగా చెప్పండి. మీ లాయర్ తోటి కూడా మీరు గట్టిగా ఉండాలి. వాళ్ళు కూడా ఈ సుత్తుకుండి వాళ్ళు మొత్తం వాళ్ళ సైడ్ మాట్లాడితే డోంట్ చూస్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఓకే. అండ్ ఎక్కువ శాతం ఆడోళ్ళు లాయర్నే చూజ్ చేసుకుంటారు, మగవాళ్ళని చూజ్ చేసుకోరు. బట్ మోస్ట్లీ మగవాళ్ళు కొంచెం గ్రీడీ ఉంటారు కాబట్టి మగవాళ్ళని చూజ్ చేసుకోకండి, ఆడవాళ్ళని చూజ్ చేసుకోండి లాయర్లని ఎస్పెషల్లీ, ఓకే. అండ్ అదర్ థింగ్, మీకు
లా ప్రకారము ఏమేంటి అనేది తెలియదు కదా అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను తర్వాత పెడతాండి. ఇంకో 2-3 వీడియోలు ఉన్నాయి డివోర్స్ గురించి. ఏ ఆడపిల్ల కూడా సంటి పిల్ల కూడా నా బిడ్డ సిచ్యువేషన్లో నా సిచ్యువేషన్లో ఉండొద్దనే నేను కోరుకుంటున్నా. అందుకే మీకు హెల్ప్ చేస్తున్నా ఈ రివర్స్ సైకాలజీ థింగ్స్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాయర్లకి అడ్డగోలుగా పే చేసి లక్షలు డబ్బులు కోల్పోకండి. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి, ఓకేనా? ప్లీజ్ డోంట్. అండ్ ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మీకు హెల్ప్ చేయకపోతే, వాళ్ళు ఏమైనా లంచాలు ఇచ్చి పోలీసు వాళ్ళని మేనేజ్ చేస్తే వెనకంగా మీరు హైకోర్టుకు పోయి మామూలుగా క్లెయిమ్ చేయొచ్చు డ్యామేజెస్కి. ఓకే, నేను చేసినాను, నాకు 88,000 88 lakhs ఈయన పే చేయాలని చేసిండు. బట్ స్టిల్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఆయన ఏమీ అది చేయలేదు. ఫ్యూచర్లో అయినా నేను సుప్రీంకోర్టుకు పోయి ఐ కెన్ క్లెయిమ్ దట్ మనీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, నా మనీ నాకు వస్తుంది, నా హక్కులు నాకు వస్తాయి. ఎస్పెషల్లీ మీ హక్కులు మీకు వచ్చేటట్టు చూసుకోండి. నేను చెప్పిన 4-5 విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కటి వచ్చేటట్టు చూడండి. పెన్షన్కి మాత్రం అప్లికేషన్ తొందరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే సమన్స్ కంపల్సరీ కోర్టుకి, ఇంకా వేరే ఛాయిస్ ఉండదు. మీ 50% పెన్షన్ మీకు వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా? అదర్ థింగ్ ఏంటంటే, బాధపడకండి, ఏడవకండి. మీ హస్బెండ్ని మిమ్మల్ని వదిలేసిండు కదా అని చెప్పేసి వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రెషర్ తీసుకోకండి. వేరే వాళ్ళ బర్డెన్స్ మీరు మొయ్యకండి. వేరే వాళ్ళకి మీ ఫ్యామిలీ విషయాల గురించి ఏ ఒక్క మొగోనికి కానీ షేర్ చేసుకోకండి. ఈవెన్ ఎంత ఫ్యామిలీ మెంబర్ అయినా, మీ బావలైనా మీ అన్నలైనా ఎవడైనా షేర్ చేసుకోకండి. మొగోడే, ఓకే? ఎందుకంటే మంచోడైతే మొగోడు ఫైన్, బట్ చెడ్డోడు ఉన్నాడు అనుకో, మొగోనికి ఎప్పుడు ఈగో ఉంటుందండి. వాళ్ళేంటంటే నువ్వు చెప్పినవనుకో, వాళ్ళేంటంటే సపోజ్ వాళ్ళు నిన్ను నచ్చిరనుకో, వాళ్ళు నీ లైఫ్లోకి వచ్చి నీకు హెల్ప్ చేసేది ఏముండదు. నీకు ఇంకా సురుకులు తగిలిస్తాడు వెనకంగా. సో కాబట్టి డోంట్ షేర్ ఎనీ ఆఫ్ యువర్ ఇష్యూస్ టు ఎనీబడి. అండ్ మీకు ఏమేమి వచ్చింది డివోర్స్లా, మీకు ఎన్నెన్ని పైసలు వచ్చినాయి అనేది మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎవరితోటి షేర్ చేసుకోకండి, ఓకే? అదర్ థింగ్, అదర్ పార్టీస్ వేరే థర్డ్ పార్టీస్ని పెట్టేసి వాళ్ళను ఇన్వాల్వ్ చేసి కోర్టు ప్రొసీజర్స్ పొడిగిస్తానికి ట్రై చేస్తారు. అట్లాంటప్పుడు మాత్రము కోర్టు ప్రొసీజర్స్ నుంచి కావాలని పొడిగిస్తే మాత్రము మీ లాయర్కి గట్టిగా చెప్పండి ముందే, ఓకే? పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. ఎవ్రీ టైము నువ్వు కోర్టు హియరింగ్ పోయినప్పుడు పొజిషన్ స్టేట్మెంట్ అనేది మీ లాయరు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంటే నీ పొజిషన్ ఏంది, నువ్వు ఎక్కడున్నావు, నీకేం కావాలి అనేది దాంట్లో చెప్తావన్నమాట. కాబట్టి ఏంటంటే అదొకటి. రిస్ట్రైనింగ్ ఆర్డర్ కంపల్సరీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడనైతే నాన్ మాలిస్టేషన్ ఆర్డర్ అంటారు, ఓకే? అది పాపకు ఆర్ బాబుకు అండ్ మీకు అందరికీ కూడా వర్తిస్తుంది, ఓకే? ఒకవేళ వాళ్ళు అటాక్ చేస్తే మిమ్మల్ని, అది 15 days లోపల, ఇన్సిడెంట్ అయినాక 15 days లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి, ఓకే? అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రాంట్ ఇమీడియట్లీ విత్ సర్క్యూట్ జడ్జి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ది జడ్జి డిస్ట్రిక్ట్ జడ్జి, దాని తర్వాత సర్క్యూట్ జడ్జి, ఓకే? దాని తర్వాత హయ్యర్ జడ్జి ఉంటాడు, దాని మీద డిప్యూటీ జడ్జి ఉంటాడు, ఓకే? దట్ ఈస్ ఫైనల్, ఓకే? దాని తర్వాత యూ కాంట్ డూ దట్ ఇన్ ది ఫ్యామిలీ కోర్ట్ ఆర్ సివిల్ కోర్ట్. ఇట్ నీడ్ టు బి కేస్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ది మెజిస్ట్రేట్స్. ఒకవేళ ఏమన్నా క్రైమ్ ఇన్వాల్వ్ అయితే మెజిస్ట్రేట్ కోర్టులో కూడా క్రిమినల్ సెక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, ఓకే? ఇట్స్ గోయింగ్ టు బి స్పెషల్ మెజర్స్ అంటారు. స్పెషల్ మెజర్స్లోకి పోతుంది అన్నమాట అది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది, మీ హక్కులు మీరు కోల్పోకండి, మీ పిల్లలు మీకు వచ్చేటట్టు చూసుకోండి. థర్డ్ థింగు, రిస్ట్రైనింగ్ ఆర్డర్, నాన్ మాలిస్టేషనరీ ఆర్డర్ ఇమీడియట్గా. మీకు ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా అప్లికేషన్ పెట్టుకోండి మీ లాయర్ని అడిగి. లాయర్ను ఎక్కువ రోజులు పొడిగియకుండా
7-8 హియరింగ్స్లల్లో మొత్తము క్లీన్ బ్రేక్ అగ్రిమెంట్ కింద తొందరగా అయిపోయేటట్టు చూసుకోండి. వాళ్ళు కావాలని మీరు కోర్టు కేసులు పొడిగించి కంటిన్యూయస్గా మీ పైసలన్నీ అయిపోగొట్టాలని ట్రై చేస్తారు. డోంట్ గివ్ ది ఛాన్స్ టు ది అదర్ పార్టీ. ఓకే, ఇది మన ప్రాబ్లము, మన ఫైటు, మన వారు, మనము కొట్లాడదాం అంతే. వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పండి వాళ్ళకి. ఓకే, మీ లాయర్కి చెప్పండి. మీ లాయర్ కూడా గట్టిగా ఉండాలి. సుతుకుతూ లుక్లుంటే ఇట్ వోంట్ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ది కోర్ట్ ప్రొసీజర్స్. యూ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్. మీరు ఏడ్చుకుంటా ఇట్లా ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. డోంట్ క్రై, నెవర్ ఎవర్ క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సైకోపాత్స్. ఓకే, దట్స్ ఆల్ దే వాంట్. మీ పైసలు అయిపోగొట్టాలని మీకు కంటిన్యూస్గా కోర్టు స్టేట్మెంట్లు పంపిస్తే చింపి ష్రెడ్డర్లో పడేయండి. నేను రాను కోర్టుకి, ఏం బిక్కడ పిక్కపో అని చెప్పి అంతే. దట్స్ ఇట్. ఐ షుడ్ హావ్ డూ దాట్, ఐ డిడ్ంట్ డూ దాట్. నేను చేసి ఉంటే ఇంతగా తలకాయ నొప్పి వచ్చేది కాదు. ఏంటంటే నన్ను చాలాసార్లు బెదిరించారు, మేము జైల్లో పెడతామని. యూనో నాకు అసలు ఒక్కొక్కసారి అయితే అసలు కోర్టు హియరింగ్ ఉందని కూడా తెలియదు. కావాలని నా దగ్గర నుంచి డబ్బులు మొత్తము అడ్జస్ట్ చేసి మొత్తము గుంజుకున్నారండి. నాకు సెటిల్మెంట్లా నాకంటూ ఏమీ రాలేదు. ఓన్లీ ఇల్లు ఒక్కటి వచ్చింది, దట్స్ ఇట్. ఫర్నిచర్ వచ్చింది, దట్స్ ఇట్. ఐ డోంట్ గెట్ ఎనీథింగ్. అదర్ వన్స్ ఉన్నాయి, పెన్షన్ది అవి వచ్చినాయి, బట్ ఇట్స్ నాట్ ఫినిష్. ఎందుకంటే కావాలని వాళ్ళు సిగ్నేచరు చెయ్యరు, వాళ్ళు సైన్ చేయరు. కాబట్టే నేను క్లీన్ బ్రేక్ కంపల్సరీ క్లీన్ బ్రేక్ పోండి. డొమెస్టిక్ వైలెన్స్ ఇన్వాల్వ్ అయితే మాత్రం మీడియేషన్ అనేది ఫస్ట్ ప్రాసెస్. బట్ మీడియేషన్లో మీడియేటరు ఇన్వాల్వ్ అయితే నీ హస్బెండ్ నువ్వు సగం పే చేయాల్సి వస్తుంది పైసలు. ఓకే, బట్ మీడియేషన్ పోతే మంచిది. ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటే మాత్రం మీడియేషన్ పనికి రాదు, ఎందుకంటే కోర్టులో జడ్జిలు ఒప్పుకోరు అనమాట. ఓకే, జడ్జిలు కూడా కంతిరోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని రోజులు పొడిగిస్తే వాళ్ళకి అన్ని పైసలు వస్తాయి, అందుకని వాళ్ళు పొడిగిస్తారు. మేము ఇది చేయం అంటారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ నీడ్ టు టెల్ దెమ్ స్ట్రైట్ అవే అండ్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. ఓకే, మేజిస్ట్రేట్ కోర్ట్ తర్వాత ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా అప్పీల్ వేసుకోవాలి, పిటిషన్ పెట్టుకోవాలి హయ్యర్ కోర్టుకు. ఐ డోంట్ లైక్ ది లోవర్ కోర్ట్, సివిల్ కోర్టు ఆర్ ఫ్యామిలీ కోర్టు. మీకు ఇష్టం లేకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టు మీద సుప్రీంకోర్టు అండ్ దట్స్ ఇట్. ఓకే, ఇక్కడనైతే క్రౌన్ కోర్టు ఉంటుంది. క్రిమినల్ వాటికి ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ సొలిసిటర్స్ ఉంటారు. సో ఐ డోంట్ నో అబౌట్ ఇండియా. ఓకే, అండ్ అదర్ థింగు, ఎవరినన్నా వేరే వాళ్ళని పంపించి ఎవరినన్నా సెటప్స్ చేయించి మిమ్మల్ని ఎమోషనల్గా దెబ్బతీయాలని ట్రై చేస్తారు. చేయకండి. అదర్ థింగు, ఎవరికి మీ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోకండి. అదర్ థింగు, ఎవరన్నా మీకు వచ్చి ఫ్రెండ్స్ అని వీళ్ళని వాళ్ళని నీకు డివోర్స్ అయిందట కదా, ఇది అయిందట కదా, అది అయిందట కదా, అమ్మలక్కలు వచ్చి ఏదన్నా సోది ముచ్చట్లు పెట్టి మీకు వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువ బాధ పెడతారే తప్పితే వాళ్ళ వల్ల మీకు వచ్చేది ఏం లేదు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మీరు చెప్పండి స్ట్రైట్ అవే, నేను జాబ్కి వెళ్తున్నా, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది. డోంట్ టాక్ టు దెమ్. ఓకే, ఎవరైనా వచ్చి మీరు వాళ్ళకి సహాయం చేసినా వాళ్ళు మీ లైఫ్లకు ఒకళ్ళు వస్తుర్రు అంటే మీ ద్వారా ఏదో ఒక బెనిఫిట్ ఉంటే తప్పితే వాళ్ళు రారండి. ఎవరైనా మనుషులు. నేను అట్లుండను, ఎందుకంటే నాకు ఉంది. నాకు ఎవరి దగ్గర నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయను. నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు అడుగుతా? ఐ వోంట్. బట్ సైకోపాత్స్ విల్ డూ దాట్. ఓకే, వాళ్ళకు ఉండంగా కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి దొక్కుకోవాలని ట్రై చేస్తారు వాళ్ళు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏంటంటే వచ్చి మీరు ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని ఓవర్ డామినేట్ చేయకుండా చూడండి. ఓకే, ఎస్పెషల్లీ సైకోపాత్స్ ఈ డివోర్స్ ప్రొసీజర్లో వాళ్ళు మీకు సిగ్నేచర్ చెయ్యకుండా వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా మిమ్మల్ని ఇంకా హరాస్ చేస్తూనే ఉండాలి. వాడు వేరే ఆడదాంతో పోతాడు, పెళ్ళి చేసుకుంటాడు, సెక్షువల్గా దాంతో పండుకుంటాడు, మళ్ళీ దాంతో వండుకుంటా మళ్ళీ ఇంకో దాంతో పండుకుంటాడు. ఓకే, ఎయిడ్స్లు తెప్పించుకుంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తెప్పించుకుంటారు. వాళ్ళు
వాళ్ళ పర్సనాలిటీ అంతే, ఇంకా వీ కాంట్ చేంజ్ దెమ్. ఓకే, వాళ్ళకేంటంటే నువ్వు వేరే మొగంతో ఉండడము, వేరే మొగోళ్ళతో అది చేయడము వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, ఐ విల్ హైలీ రికమెండెడ్ బీ ఇండిపెండెంట్. మీ పాపలు, మీ మీ పిల్లలు మీకు ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటంటే మీరు వీక్ అయిపోయి, మీరు వేరే వాళ్ళ మీద కోడిపెండెంట్ అయిపోయి వేరే మొగోని చూజ్ చేసుకోండి. You know, if you are going to share the information with him, where is the guarantee that he is not going to do the same thing again? So don't choose the other men. అట్లాంటప్పుడు పిల్లల జీవితం నాశనం అవుతుంది. పిల్లలు మనం నమ్ముకున్నప్పుడు పిల్లలకు మనం సపోర్ట్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు. వై ఆర్ యూ సో టెంప్టింగ్ ఫర్ ది సెక్స్? ఇట్స్ ఓన్లీ లాస్ట్ ఫర్ హౌ లాంగ్? 13 minutes. So don't do that. Okay, that's my suggestion. That's up to you. ఇంకోటి ఏంటంటే సిగ్నేచర్ చేయకుండా వాళ్ళని పంపించి వాళ్ళు నీ మీద అటాక్ చేసేటట్టు చూస్తారు. డోంట్ గివ్ యువర్ పవర్ ఆర్ అథారిటీ టు ఎనీబడి టు ఓవర్ డామినేట్ యూ. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్. యూ నీడ్ టు టెల్ దెమ్ స్ట్రైట్ అవే. ఒక్క ఆడపిల్ల ఒక్కటి ఒంటరిగా ఉన్నదంటే ప్రతి ఒక్క మొగోని కల్లో దాని మీదే ఉంటాయి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో, నీకు డివోర్స్ అయితే ప్రతి ఒక్క మొగోనికి తెలుసు నీ దగ్గర పైసలు ఉంటాయని. ఆ పైసల కోసం కూడా దొంగ నాటకాలు ఆడి, ఓకే నిన్ను పెళ్లి చేసుకుంటాము మేము, నువ్వంటే మాకు ఇష్టము, నువ్వు అందంగా ఉన్నావు, ఇది అది అని ఉట్టి పిచ్చకున్న మాటలు చెప్పేసి వచ్చి రేపు నీ దగ్గర వచ్చి తలకాయ మీద ఒక ముడ్డు మీద బీకి మొత్తం నీది ప్రాపర్టీ ఆక్యుపై చేయరన్న నమ్మకం లేదు. మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతోటి ప్రేమ ఉన్నట్లాగా నటించి వాళ్ళకు మనసులో వెనకంగా ఏమేమి ఉన్నాయో మీకు తెలియదు. ఓకే, మేబీ వాళ్ళు వేరే వాళ్ళకి పే చేసేసి, ఓకే నీకు అప్పగింత పైసలు ఇస్తాం, అంత పైసలు ఇస్తాం, మీ లాయర్కి పే చేసుకో, ఇది పెట్టుకో అది పెట్టుకో అని చెప్పేసి మీ డౌన్ఫాల్ కోసం చూసుకునేటోళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఒకటే ఏంటంటే రివర్స్ సైకాలజీ టెక్నిక్. ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకేంటంటే నువ్వు రియాక్ట్ కావాలి వాళ్ళకి అనేది వాళ్ళకి కావాలి. దే వాంట్ టు ఆర్గ్యూ విత్ యూ. వేరే వాళ్ళు పే చేసి పైసలు, నేను నీకు పైసలు ఇస్తాను, నేను గిఫ్ట్ ఇస్తాను, నేను గిఫ్ట్ ఇస్తాను, నేను ఇది ఇస్తాను, నేను ఇది అది ఇస్తాను వస్తారు. వాళ్ళు నీకు ఇచ్చే గిఫ్ట్ 5,000 అయ్యి ఉండొచ్చు, బట్ నీ ప్రాపర్టీ 2 కోట్ల వాల్యూ ఉండొచ్చు. నీ ప్రాపర్టీ దొబ్బుకోవడం కోసం నిన్ను పెళ్ళి చేసుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి నీ లైఫ్లోకి వచ్చి రేపు ఫ్యూచర్లో నీ ప్రాపర్టీ ఆక్యుపై చేయరని గ్యారంటీ లేదు. కాబట్టి ఉట్టి మంచి మాటలు చెప్పి ఎనీవన్ కెన్ డూ దట్. మీ అన్న చేయొచ్చు, మీ తమ్ముడు చేయొచ్చు, మీ అక్కలు చేయొచ్చు, మీ సొంత ఫాదర్ చేయొచ్చు, మీ మదర్ చేయొచ్చు. ఎనీవన్ కెన్ డూ దట్. ఓకే, డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఓకే, బీ ఇండిపెండెంట్, బీ స్ట్రాంగ్. డోంట్ షేర్ ఎనీథింగ్ టు ఎనీబడి. డోంట్ గివ్ ఎనీ అథారిటీ టు ఎనీబడి టు ఓవర్ డామినేట్ యూ ఆర్ యువర్ చిల్డ్రన్. ఎస్పెషల్లీ పిల్లల్ని మాత్రం ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు ఒక్కళ్ళు ఉన్నారు కదా, ఎవరు లేరు కదా అని చెప్పేసి వాళ్ళకి వెనకంగా లంచాలు ఇచ్చి వాళ్ళను ఇంటికి సోషల్ వర్కర్లను, ఈ పోలీస్ ఆఫీసర్లను, వాళ్ళను కావాలని చెప్పేసి మీకు ఏదన్నా ఒక క్రైమ్ క్రియేట్ చేసి దాంట్లో కార్మిక్ లూప్లో మిమ్మల్ని పెట్టి డివోర్స్ సిగ్నేచర్ ఇవ్వకుండా మిమ్మల్ని హెరాస్ చేసి మీకంటూ మీరు ఫ్యూచర్లో ఎదగనియకుండా మీ డౌన్ఫాల్ కోరుకొని మీ వెనకంగా చేతబడులు కూడా చేస్తారు. సైకోస్ విల్ డూ ఎనీథింగ్. ఈవెన్ వాళ్ళు ఎంతకు తెగిస్తారంటే వాళ్ళకు డ్రగ్ అడిక్షన్స్ ఉంటాయి, ఒకసారి జైళ్ళకి పోయి వస్తుంటారు, వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సీక్రెటివ్గా పెడతారండి. కాబట్టి ఏంటంటే నువ్వు పోయి వాళ్ళతో కొట్లాడాలని. ఇప్పుడు నాకేమైంది తెలుసా, నా విషయంలో నా నెక్స్ట్ డోర్ నైబర్ వాడు ఒకడున్నాడు. వాడు ఏం చేస్తాడంటే చెత్తబుట్ట బయట పెడతాడు. నేను బయటికి పోయినప్పుడు చూస్తాడు. నేను ఎప్పుడన్నా బయటికి పోయి నేను చెత్తబుట్ట పడేస్తాను అనుకో, నేను దేనికన్నా బయటికి పోతున్నా అనుకో, అమ్మ వచ్చింది నింగు అని, అమ్మ వచ్చింది బయటికి వచ్చింది, నేను కూడా వస్తాను, నేను కూడా అనుకుంటా వస్తాడు. ఇక హలో హాయ్ హౌ ఆర్ యూ, ఇట్లాంటి పిచ్చి వేషాలు, ఇట్లాంటి పిచ్చకుండా ఉండా కొడుకులందరినీ వెనకంగా జమేస్తారు.
ఏంటంటే నీకు ఉన్న బాధలల్లా ఇంకొకటి ఎక్స్ట్రా సురుకులు పెడుతుంటారు అన్నట్టు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకండి, మాట్లాడకండి. వాళ్ళు ఏమన్నా అనని, హలో అనని, ఏమన్నని మాట్లాడకండి. నేను అది నోటీస్ చేసిన. వాళ్ళు ఏంటంటే కావాలని గట్టిగా అరవడము, కావాలని దమ్మడి ఇవ్వని ఎత్తేయడము అట్లాంటివి చేస్తారు. ఎందుకంటే ఇది రివర్స్ సైకాలజీ ఏంటంటే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళతో కొట్లాడాలని. నువ్వు కొట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిచి నీ మీద ఆ సిచ్యువేషన్ మ్యానిపులేట్ చేసి, ఓ ఆమెనే నా మీద అటాక్ అయింది, ఆమెనే ఇది చేసింది, మనం మనసులో ఉన్నది అన్నీ మనం ఏమైతే అనాలనుకుంటామో వాళ్ళన్నీ అవి నీ మీద పెట్టి, వాళ్ళ ఇన్సెక్యూరిటీ మొత్తం నీ మీద పెట్టి నిన్ను జైలు లేపిస్తే నీ ప్రాపర్టీ గుంజుకుంటారు, నీకు డివోర్స్ ప్రకారం వచ్చిన ప్రాపర్టీ. అర్థమవుతుంది కదా నేను మీకు చెప్పేది? అట్లాంటి టెక్నిక్స్ వాడతారు. కాబట్టి ఎవరన్నా రెచ్చగొట్టినా రెచ్చకండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. మీ ఫైనాన్షియల్ విషయాలు ఎవరికి చెప్పకండి, కోర్టు ప్రొసీజర్స్లలో లాయర్లకు పే చేయకండి. మీ హక్కులు మీ బిడ్డల కోసం మీరు పోరాడండి. ఓకే, అంతవరకు ఇప్పుడు చెప్తున్నా. మిగతా మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు ఎట్లాంటి పిచ్చకుంట్ల వేషాలు వేస్తారు ఏంది అనేది డివోర్స్లల్లో ఎవ్రీథింగ్ నేను ప్రాపర్గా ఇంకొక 2-3 వీడియోలు ఉన్నాయి. కోర్టులలో ఏమేమి మోసాలు జరుగుతాయి, ఎవడెవడికి ఎట్లాంటి పెత్తలాలు చేస్తారు, ఎట్లాంటి టాక్టిక్స్ ప్లే చేస్తారు, కోర్టులో మీకు రావాల్సిన ఏంది, ఎవ్రీథింగ్ ప్రాపర్గా నేను ఇంకో 2-3 వీడియోలలో పెడతాండి. ఓకే, ఇవి రివర్స్ సైకాలజీ టెక్నిక్స్. డోంట్ రియాక్ట్ టు ఎనీబడి, డోంట్ లెట్ ఎనీబడి కెన్ టేక్ ది అథారిటీ ఓవర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. ఎవరు కూడా మీ చిల్డ్రన్ని ఎవరు కూడా అబ్యూస్ చేయకుండా చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ కట్ చేసి పాడేయండి. యూ డోంట్ నీడ్ టు టాక్ టు దెమ్. అట్లీస్ట్ నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఓకే, నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి నీ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తే నీ లైఫ్లో డూ యూ వాంట్ దట్ రియలీ? డోంట్. ఎవరన్నా వచ్చి మీతోటి ఓ నువ్వు ఇంతే, నీకు ఏం తెలియదు, నీకు ఇది నీకు అది, యూఆర్ యూస్లెస్, యూ వోంట్ గెట్ ది జాబ్, అది ఇది, జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఓకే, ఇఫ్ యూ థింక్ ఐ am useless, why are you talking to me then? Piss off. That's it. అంత గట్టి ఉన్నారు. ఓకే, బాయ్ బేబీస్, బాయ్.